श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणे भोगींद्र भोग मणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलंबम। प्रिय भगवत बंधुलारा, श्री यादगिरि लक्ष्मी नृसिंहस्वामी वाరి యొక్క దివ్య క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా వార్షిక పాంచానిక దీక్షాపూర్వకంగా శ్రీ పాంచరాత్ర శాస్త్ర ఆగమోక్తానుసారంగా అధ్యయన మహోత్సవములు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఎందరో ద్రావిడ ప్రబంధ పారాయణీకులు విచ్చేసి స్వామివారి సన్నిధిలో గానం చేశారు. మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు దివ్యక్షేత్రం నుండి కూడా అధ్యయన మహోత్సవ సందర్భంగా అధ్యాపక స్వాములు విచ్చేసి దివ్య ప్రబంధాన్ని భగవతు అనుగ్రహం కొరకు చక్కని గానం చేశారు. ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలము వివిధ అలంకారాలలో స్వామివారు లక్ష్మీ నృసింహస్వామి వారు పురవీధులలో భక్తులందరికీ కూడా ఆనందమయంగా వివిధ అలంకారాలలో పురవీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చారు. రామావతారము, కృష్ణావతారము, తిరువేంకటపతి అలంకారములలో శ్రీవైకుంఠనాథునిగా, లక్ష్మీ నారసింహునిగా వివిధ రూపాలలో పురవీధులలో భక్తులందరూ కూడా దర్శనమిచ్చారు. ఆయా దివ్య ప్రబంధ పారాయణం కూడా నిర్వహించడం జరిగింది. 5 రోజులలో భాగంగా నిన్న 5వ రోజు సాయంకాలము పరమపద మహోత్సవం జరిగింది. పరమపద మహోత్సవంలో నమ్మాళ్ళు వారు ఆచార్య పరంపరలో ప్రథములు మనకు షఠారి అని చెప్పేసి, అంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశింపజేస్తూ హరిషడ్వర్గములను పారదోలి సాత్వికమైనటువంటి భావన చేత మనకు ఆ పరమాత్మనే శరణ్యము, ఇంకా ఏదీ లేదు, మనను కనుకరించేవాడు అతనే, మనకు మోక్షాన్ని కృపజేసేవాడు పరమాత్మని చెప్పి మనకు అనుగ్రహించినట్టున్నాడు ఆచార్యుడు. ఆచార్యుడు లేకుంటే మనకు ఏదీ లేదు. జ్ఞానం కావాలంటే ఆచార్య అనుగ్రహం కావాలి. ఆచార్య అనుగ్రహం ఉంటే చీకటిని పారదోలి వెలుతురునిచ్చేదే ఆచార్య అనుగ్రహం. అలాంటి ఆచార్య అనుగ్రహం భగవంతుని యందు మనకు పరిపూర్ణమైనటువంటి కృప కలగాలి అంటే ఆచార్యుని ద్వారానే భగవంతుని పొందాలి. అలాంటి ఆచార్యుని యొక్క పరమపదోత్సవం ఈ యొక్క కలియుగంలో పుట్టుట మరణించుట అనేటువంటి తప్పదు ఎవరికైనా. ఆచార్యుడు పరమపదించిన తరువాత భగవంతుని ప్రార్థన చేసి, స్వామి మాకు ఆచార్యుడు లేకుండా అంధకారం ఏర్పడుతుందని చెప్పి ప్రార్థన చేసినందువల్ల మనకు అలాంటి మహనీయుడిని మీకు కృప చేస్తాను అని చెప్పేసి రామానుజుల వారిని మనకు కృప చేశారు. ఈరోజు రామానుజ నూతందాది చాత్వరతో ఈ యొక్క అధ్యయన మహోత్సవాలను సుసంపన్నం చేసుకోవడం జరుగుతుంది. ఈ అధ్యయన మహోత్సవాలలో పాల్గొన్న, విన్న, చూసిన భగవద్ అనుగ్రహంతో అనుకున్న కోరికలను నెరవేరి భగవద్ అనుగ్రహం కలుగుతుంది, స్వామి యొక్క కృప కలుగుతుంది అని చెప్పేసి ఇట్టి కార్యక్రమాన్ని స్వస్తి సమస్త సన్మంగళాని భవంతు. లక్ష్మీ నృసింహ కృపా కటాక్ష సిద్ధిరస్తు.